నేను వచ్చేసాక అయితే ఈ హోమ్ మినిస్టర్ పదవి వేస్ట్. ఆఫీసర్ అనుకుంటే రమ్మనే నేను ఇంట్లో ఏదో కూర అంటున్నాడంట. అయిపోగానే వచ్చేస్తాలే. నాకు కూడా కూరదేమని చెప్పు. ఇంట్లో ఆడాలి పుట్టింటికి వెళ్ళున్నారా, అందుకనే. సరే తెమ్మని చెప్తానులే. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకోండి రామోజీ. అదే అదే బాబూజీ, మీరు గనక ఇప్పుడు మో డిట్లాని కానీ రమ్మన్నారంటే ఊరంతా తగలబడిపోతుంది. తలుచుకుంటే నా నియోజకవర్గం దడదలాడిపోతున్నది. మీ డబ్బులు తెచ్చే పూచి నాది. వచ్చా? నమస్తే సార్. వీటికేం తక్కువ లేదు. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే స్టేషన్లో కూర్చొని తలకాయ దూకుంటున్నావా? తల దూకోవడం దువ్వునికి పని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. 24 గంటల్లో తలపైన టోపీ ఉంటే ఇంకే నుంచి దూకునే సార్. మాట్లాడద్దు. బాబూజీ అంటే ఈ ఊరికే దొంగ. చిచి దొర. ఆయన దగ్గర లంచం తీసుకోవడం అయ్యా. ఎవడాడు, ఎక్కడాడు, మాట్లాడమే. కొత్తగా వచ్చిన ఆఫీసర్ సార్, విక్రమ్ తార్ రోడ్. కొత్తగా వచ్చిన ఆఫీసర్ సార్, విక్రమ్ తార్ రోడ్. మాట్లాడద్దు. అట్లాంటి ఇక్కడికి ఎందుకు రప్పించా? మాట్లాడమే. అది మాట్లాడద్దు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. సాయంత్రకాలకి ఆయన డబ్బులు ఆయన చేతిలో ఉండాలా, బాబూజీరావు ఆఫీసర్ గారి కాలు కింద ఉండాలా. ఏం మాట్లాడుతున్నావురా? అబ్బా స్మాల్ మిస్టేక్. ఆఫీసర్ గారు వచ్చి మా బాబూజీ కాలు కింద ఉండాలా. మాట్లాడమే. మాట్లాడతాను సార్, మాట్లాడతాను. వీటికేం తక్కువ. పోయి పని చూసుకో. అయ్యో 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 బాబూజీ తల తినేస్తున్నారయ్యా. ఎవడెవడో వచ్చేస్తాడు. ఒకే సంవత్సరంలో కోట్లు సంపాదించాలంటే ఇక నావలే మళ్ళా. హోమ్ మినిస్టర్ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన కంటే ఎక్కువ సంపాదించేస్తున్నాడని. అట్ట ఎదిగితే ఒప్పుకోరు. ఫైల్ అది అటెన్షన్. కమన్ కమన్ కమన్. ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బు ఇచ్చేసి పోతా ఉండాలా. ఎవరో వందించావా? 200 ఇయ్యే. ఏరం పర్లేదు. ట్రాక్టర్ కడ కొట్టి ఎక్కడ ఎవరి దగ్గర వసూలు చేస్తుంటాడు సార్. వద్దు, మనమే పదాం. రండి రండి రండి, పదండి. 500, 1000. ఆఫీసులు వచ్చేటట్టుకున్నారా? దాచిపెట్ట దుడ్డ. విక్రమ్ తార్ రోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ కన్నావరం, ఆంధ్రప్రదేశ్. 4 ఏళ్ల సర్వీసులో 5 బంగ్లాలు, 6 కార్లు, 7 ఎకరాల భూమి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. రికార్డు బాగానే ఉంది. ఈ రికార్డులో ఆస్తులు సంపాదించడం కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఎలా ఉంటుందో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండక తలుపు చప్పుడు అవుతుంది. బయటకు వచ్చేస్తే ఒక మనిషి ₹1,00,00,000 సూట్ కేసు నిలబడి ఉంటాడు. నా పని పూర్తి చేసి ఈ ₹1,00,00,000 నీకే నా సూట్ కేసు నీ చేతిలో పెడతాడు. సరే అని ఆనందంగా నువ్వు కూడా తీసుకుంటావు. ఆ తర్వాత వాడేదాన్ని కెమెరాలో షూట్ చేసి నేను బ్లాక్మెయిల్ చేస్తాడు. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 6 అవుతుంది, నీకు రావాల్సిన అమౌంట్ ఇంకా నీ చేతికి రాదు. ఫోన్ చేసి క్యాండిడేట్ ఎంక్వైరీ చేసి ఇప్పుడే పంపించానని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, అయినా అమౌంట్ ఆచికి తెలియదు. 10 గంటలకి సిబిఐ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం వినాల్సి వస్తుందో నన్న భయం ఎలా ఉంటుందో తెలుసా? తారోడ్, భయం చాలా విలువైనది. వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకున్నారు సార్? ఎప్పుడో ఒక్కసారి కాదు, రోజులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు 100 కోట్ల ఆస్తి సంపాదించడం కోసం నా ప్రాణాలను అర్పిస్తానని ప్రమాణం చేసినాను సార్. ఈ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నారా? రాజీవ్ కనకాల గారు. మీరు చెప్పిన బ్లాక్ మెయిల్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మా ఇంటికి సిబిఐలు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతారు సార్. ఆ రోజు వాళ్ళ కళ్ళకు చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా ఎక్కడ తలదించుకోవాలని అనుక్షణం భయపడతానే ఉంటాను సార్. తప్పు చేసినట్టు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నేను సంపాదించిన నా ఆస్తిలో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నేను ప్రతిరోజు ₹1,00,000 సంపాదిస్తానని మా ఆవిడికి మాట ఇచ్చినాను సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఆ పనిలో ఉంటా. నాది ఒక్కటే కోరిక సార్, సిబిఐలు నా కళ్ళ ముందు ఉండేటప్పుడు నా కళ్ళల్లో బెరుకు ఉండకూడదు, నా మెడలో 10 సవరాల బంగారు ఉండాలి, నా చెయ్యి వాళ్ళ చెయ్యి పైన ఉండాలి సార్. మనం మనుషులు కళ్ళు కప్పగలం కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు. తొందరలోనే పెద్ద శిక్ష అనుభవించబోతాం మనమంతా.